ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బుధవారం తిరుమలలో స్వామి వారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు బుధవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఉదయం 7:30 వెళ్లిన వారికి డైరెక్ట్ దర్శనం, అంటే నో వెయిటింగ్ ఇంకా కంపార్ట్మెంట్స్. ఇక ఉదయం 7:30 తరువాత వెళ్లిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారికి సుమారుగా 5 నుంచి 7 గంటలలో దర్శనం అవ్వొచ్చు. ఇక ఈరోజు సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులకు సుమారుగా 7 నుంచి 8 గంటలలో దర్శనం అయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం తిరుమలలో భక్తులు సాధారణంగా ఉన్నారు కాబట్టి ఈరోజు స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి మీకు ఇది మంచి అవకాశం. ఇక మీద హాలిడేస్ కాబట్టి భక్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. నిన్నటి రోజు మంగళవారం రోజు 65,201 మంది శ్రీవారి భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్నటి రోజు 21,040 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,93,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వొచ్చు. 300 రూపాయలు మరియు 500 రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా 1 నుంచి 3 గంటలలో దర్శనం అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేసిన దర్శన సమయాలు భక్తుల రద్దీని బట్టి మారొచ్చు. భక్తులు ఎక్కువగా ఉంటే దర్శనం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ముందు కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అయితే పైన చెప్పిన దర్శన సమయం కంటే ముందుగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. తిరుమల స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులు గమనించగలరు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు సాధారణంగా ఉన్నారు. ఈరోజు ఏప్రిల్ 9 తేదీ, అంటే బుధవారం రోజుకు సంబంధించిన స్వామి వారి దర్శనం కోసం ఎస్ఎస్డి టోకెన్స్ మంగళవారం రోజు రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. అలిపిరి దారిలో నడిచి వెళ్లే వారికి దారి మధ్యలో టోకెన్స్ ఇవ్వరు. ఈరోజు ఉదయం 6 గంటలకు కూడా టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే రాత్రి 12 లేదా 2 గంటలలోపు టోకెన్స్ అయిపోతాయి. శ్రీవారి మెట్టు దారిలో అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 3,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.